నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 26వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు గల కాలమునందు గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే ఈ తులారాశి నుండి 5వ రాశిలో రాహు సంచారము, 6వ రాశిలో శని కుజ బుధ సంచారము, 7వ రాశి నందు రవి సంచారము, అష్టమమున అనగా 8వ రాశి నందు శుక్ర సంచారం జరుగుతున్నది, నవమమున 9వ రాశి నందు గురు సంచారము, లాభమున కేతు సంచారం అనేటువంటిది జరుగుతున్నది. ముఖ్యంగా ఈ గ్రహ సంచారాలు అనేటువంటివి పరిశీలిస్తే అత్యధికమైనటువంటి యొక్క గ్రహములన్నీ కూడా శుభస్థానాల్లో ఉన్నాయి. ఈ శుభస్థానంలో ఉన్నటువంటి శుభగ్రహం వలన వీరికి దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ అని ఉంది. అంటే దుఃఖనాశము ఇదివరకటి దాకా ఉన్నటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో ఆ కష్టములన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా మహాసౌఖ్యం మంచి సౌఖ్యం కూడా లభిస్తుంది. బంధుమిత్ర సమాగమ, బంధువులు మిత్రులు అందరూ కూడా కలుస్తారు. మీకు అన్ని విధాలా కూడా వీరు అండదండగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. రాజదర్శనం అర్థాప్తి అష్టమే భృగునందనే అని శుభగ్రహం గనక ఈ యొక్క అష్టమ స్థానంలో ఉంటే రాజదర్శనం అర్థాప్తి ఉన్నతమైనటువంటి యొక్క వ్యక్తుల యొక్క దర్శనం అనేటువంటి జరుగుతుంది. అంటే వాళ్ళని కలుసుకుంటారు. అనేక విధములైనటువంటి వాణిజ్య వ్యవహార వ్యాపార సంబంధమైనటువంటి విషయాలను చర్చించడం ద్వారా నూతన ప్రణాళికలు అనేటువంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ తులారాశి వారికి ఈ వారం సమతుల్యత మరియు సుఖశాంతులు కలిగేటువంటి యొక్క కాలం అని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో కూడా చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో వీరి యొక్క పనితీరుపై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. వీరు చాలా కాలంగా ఆశిస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఈ వారంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒక స్పష్టత వస్తుంది. ఈ కళలు, మీడియా, డిజైనింగ్ మరియు ఈ ఫ్యాషన్ రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను ఈ వారం మంచి కాలంగా, ఒక బంగారు కాలంగా చెప్పుకునేటువంటి విధానంగా చెప్పవచ్చు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాల్లో అనగా పార్ట్నర్షిప్స్ లో ఉన్న గొడవలన్నీ కూడా ఇదివరకు దాకా ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సద్దుమణుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త బ్రాంచ్లు ప్రారంభించడానికి కూడా వీరు ప్రణాళికలు చేస్తారు. ఇదే సరైన సమయంగా కూడా భావించి ముందుకు అడుగు వేస్తారు. విలాసవంతమైనటువంటి యొక్క వస్తువుల వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు కూడా దక్కేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. సంబంధాల కోసం చూస్తున్నటువంటి వారికి ఈ వారం ఒక అందమైనటువంటి అనుకూలమైనటువంటి యొక్క కన్యా భార్యగా లభించేటువంటి అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. వివాహమైనటువంటి వారికి ఈ సంతానం కావాలి అనుకునేటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా భగవద్ అనుగ్రహంతో ఈ సంతాన సంబంధమైనటువంటి విషయంలో శుభవార్తలను వినేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంతానం కలిగినటువంటి వారు వాళ్ళ పిల్లల యొక్క పెరుగుదల, ఎదుగుదల, కళాత్మకమైనటువంటి యొక్క దృష్టి ఇవన్నీ కూడా చూసి వీరు మంచి గర్వపడేటువంటి విధంగా పిల్లలు పెరుగుతారు. ఈ సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ ఆదాయం నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశుల వారికి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసము, ఈ స్థానముల కోసం అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఈ తులారాశి వారి ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే అన్ని విధంగా శుభవంతమైనటువంటి యొక్క ఫలితములు వీరికి కలుగుతాయి.